హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఏదైతే గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ అయిందో, ఆ గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ అయిన రిజల్ట్స్ కూడా వచ్చేసాయి మనకి. సో, ఆ రిజల్ట్స్ జనరల్ ర్యాంకింగ్ లిస్టు పీడీఎఫ్ కాపీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ పీడీఎఫ్ కాపీని నేను ఎక్సెల్ షీట్ కింద కన్వర్ట్ చేసి ఎక్సెల్ షీట్ ప్రకారం ర్యాంకింగ్ లిస్ట్ ప్రకారం ఎవరికి మల్టీ జోన్ 1లో జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఓన్లీ మల్టీ జోన్ పోస్ట్కి మాత్రమే నేను ఇక్కడ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగిందండి. మల్టీ జోన్లో మనకి జోనల్ పోస్ట్ కూడా ఉంటాయి. అలాగే వాళ్ళ ఒకవేళ మెరిట్లో ఉంటే స్టేట్ వైడ్ పోస్టులలో కూడా ఉంటారు. బట్ నేను దాన్ని ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు. ఓన్లీ మల్టీ జోనల్ పోస్ట్కి సంబంధించి ప్రాబబుల్ క్యాండిడేట్స్ ఎవరు, ఓకే, లేటెస్ట్ బ్రేకప్ వైజ్గా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ర్యాంకర్స్ లిస్ట్ అనేది సార్ట్అవుట్ చేశాను. నేను ఇలా సార్ట్అవుట్ చేసుకున్నాను. మల్టీ జోన్ 1, ఓకే, మల్టీ జోన్ 1లో మనకి పోస్టులు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ పోస్ట్ ప్రకారం మనం ఇక్కడ ఇప్పుడు సార్ట్అవుట్ చేయాల్సి ఉంటుంది. మల్టీ జోన్ 1లో ఉన్న పోస్టులు మనకి మల్టీ జోన్ 1లో ఓసీ పోస్టులు వచ్చి 41 ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్లో 11 ఇలా సపరేట్గా ఉన్నాయండి. ఈ ఓసీ పోస్టులలో ఇప్పుడు మనము ఇక్కడ స్పెసిఫిక్గా మనకి ఉమెన్ పోస్ట్ ఏంటి అనేది మెన్షన్ చేయలేదు. ఉమెన్ పోస్ట్ మనం హారిజంటల్ రిజర్వేషన్ ఫాలో అయితే 33% ఆఫ్ 41 చేయాల్సి ఉంటుంది. సో 33 ఆఫ్ 41 మనం ఇక్కడ ముందు క్యాలిక్యులేట్ చేసుకుందాము. ఓకే, ఆల్మోస్ట్ 12 పోస్ట్ వస్తాయి. సో ఈ 33లో ఇప్పుడు మెరిట్లో ఒకవేళ ఆల్రెడీ మనకి లేడీస్ 12 మెంబర్స్ వచ్చారనుకోండి, అంటే 41 పోస్టులలో మనం ఇప్పుడు సార్ట్అవుట్ చేసేటప్పుడు 41 ఇంటూ 33% కదా. 33% అంటే 0.33 ఇలా వేసుకుంటే 13.65 వస్తున్నారండి. ఓకే, సో 1/3 ఆఫ్ 13 లేదా సింపుల్గా మనం 41/3 చేసుకుని సరిపోతుంది. 41/3 41 డివైడెడ్ బై 3 చేస్తే 13.6. అంటే ఇలా ఇటు చూసుకుంటే ఇక్కడ 14 క్యాండిడేట్స్ వచ్చే అవకాశం ఉందండి. అటు ఇటుగా 13 లేదా 14 మెంబర్స్ ఉమెన్ అయి ఉండాలి. సో ఇప్పుడు మనకి ఏవైతే మెరిట్ లిస్ట్ మనం ఇక్కడ చూసుకుంటామో, సో ఇది ఓపెన్గా ఉంది, ఓపెన్ ఫర్ ఆల్ కాబట్టి ఓపెన్ లిస్టు. ఈ ఓపెన్ లిస్ట్లో మనము మల్టీ జోన్ 1 పోస్ట్కి 41 క్యాండిడేట్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ టోటల్గా పోస్టులు మనకి 41 ఉన్నాయి. సో ఆ 41 క్యాండిడేట్స్ ఎవరు అవుతారు ఏందనేది మనం ఇక్కడ చూసుకుంటే 41 పోస్ట్ పెట్టాల్సి ఉంటుంది. సో ఫస్ట్ 41 తీసుకుంటే సరిపోతుంది కదా. 41 క్యాండిడేట్స్ రైట్. ఇప్పుడు 41 వీళ్ళు అవుతున్నారు. సో వీళ్ళ నేను కలరింగ్ అనేది ఎల్లో కలర్ పెట్టేసుకుంటా. బెటర్ ఇక్కడ పెట్టుకుంటే బెటర్ అనుకుంటున్నాను. రైట్, ఇలా చూసుకుంటే మనకి ఇక్కడ 76తో ఎండ్ అయిపోతుందండి. సో మల్టీ జోన్ 1లో మనకి 76 తోటి ఎండ్ అవుతుంది. సో దీంట్లో ఇప్పుడు మనకి ఫీమేల్ ఎంత ఉండాలి? ఫీమేల్ 13.4 ఉండాలండి. మిగతా ఈ క్యాండిడేట్స్ మనం ఇక్కడ ఏదైతే ఇప్పుడు ముందు సార్ట్అవుట్ చేసుకున్నాం, సార్ట్అవుట్ ఫిల్టర్ బై కలర్ చేస్తాను. సో కలర్తో ఫిల్టర్ చేస్తే ఇలా వచ్చింది. ఈ ఫిల్టర్ బై కలర్లో మనకి ఏదైతే వేసామో దీంట్లో జెండర్ చూసుకోవాలి. జెండర్ ఫీమేల్ ఎంతమంది ఉన్నారు? ఒక్కరే ఉన్నారు. సో ఇక్కడ మనకి ఎక్స్టెండ్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి వీళ్ళ వరకు ఇక్కడ వరకు వచ్చారు. 21 అయ్యారు, 22 అయ్యారండి. 22 నెక్స్ట్ చూసుకుందాము. ఇక్కడ 22 వరకు చూసుకుంటే మనకి ఒక్క ఫీమేల్ వచ్చారు. మిగతా వాళ్ళంతా మేలే ఉన్నారు కాబట్టి మేల్కి ఇక్కడ మనము ఓసీ కోటాలో చూసుకుంటే, ఓసీ కోటాలో హారిజంటల్ రిజర్వేషన్ పెట్టుకుంటే, ఓకే, ఓసీలో హారిజంటల్ రిజర్వేషన్ పెట్టుకున్నప్పుడు మిగతా వాళ్ళని కన్సిడర్ చేయాల్సి వస్తుంది.
ఓకే. సో మొత్తానికైతే ఇక్కడ మనకి ఇది 40, ఏదైతే 41 అనుకుంటున్నామో ఈ 41 ఉన్నారు. ఈ 41లో ఆల్ క్యాస్ట్ వాళ్ళు వచ్చారు. బట్ ఇక్కడ మనకి దీంట్లో రిజర్వేషన్ ఏదైతే హారిజాంటల్ చెప్పుకున్నామో మనము, ఆ ఫీమేల్ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది సెట్ కాలేదు. కాబట్టి ఇప్పుడు మనము ఇక్కడ ఫస్ట్ ఈ ఫీమేల్ దాకా ఇచ్చుకుంటే మిగతా వాళ్ళకి ఫీమేల్ ఎంతవరకు ఇవ్వాలి? ఓకే. ఇక్కడ 11 మనం ఇందాక చెప్పుకున్నట్టు 13 మంది కదా! సో 13 అందే అంటే 28 వరకు ఇవ్వచ్చండి. ఇక్కడ 28 వరకు ఇచ్చేస్తే సో మోస్ట్‌గా మనకి 28, ఈ 28 అంటే 51 వరకు ఇచ్చుకోవచ్చు. సో 51 వరకు కూడా చేస్తే వీళ్ళు అవుతారండి. ఈ 51 వరకు అవుతారు. ఇక వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళైతే ప్రజెంట్ మెరిట్లోనే ఉన్నారు. కానీ వీళ్ళకి ఇప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం వీళ్ళకి రాదు. సో వీళ్ళని మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే మేల్ కాబట్టి ఈ ప్రజెంట్ క్యాండిడేట్స్ని మనం ఇక్కడ ఎక్స్క్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో సింపుల్గా నేను ఏం చేస్తా అంటే వీళ్ళది కలర్ తీసేస్తాను. అలాగే ఇక్కడ ఇది కూడా తీసేస్తా. ఇది నార్మల్ కలర్ చేసేస్తా. ఓకే. ఆటోమేటిక్ బోల్డ్ కలర్ కూడా తీసేస్తా. అండ్ ఇది కూడా బోల్డ్ కలర్ తీసేస్తే సో ఖచ్చితంగా అయితే ఇక్కడ వరకు మనము ఏదైతే చెప్పుకుంటున్నామో ఇక్కడ ఈ మల్టీ జోన్ 1 పోస్ట్ చూసుకుంటే ఇలా వరకు ఇక్కడి వరకు అయితే మనకి గ్యారంటీగా 28 మెంబర్స్ 28 గ్యారంటీ ఇచ్చేసాము. ఇక మిగతా 13 ఏవైతే ఉన్నాయో ఆ 13 లేదా 12. ఓకే. సో మేబీ ఇక్కడ వరకు కూడా అవకాశం ఉండొచ్చు. అంటే 29 లేదా మనకి ఇక్కడ ఈయనకు కూడా ఛాన్స్ వస్తుంది. ఎందుకంటే 13.6 వచ్చింది. అప్రాక్సిమేట్గా 13.6 అంటే మనం 14 వరకు తీసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి 14 అంటే ఇక్కడ 27 వరకే తీసుకోవాల్సి వస్తుంది. సో అందుకని నేను 27 తీసుకున్నాను. ఇక్కడ 27. ఓకే. సో వీళ్ళు టోటల్గా ఇది కౌంట్ అయితే మనకి 28 ఉంది. కానీ దీంట్లో ఒక ఫీమేల్ ఉన్నారు కాబట్టి ఇక మనకి టోటల్ 28 అయ్యారు. సో మిగతా 13 మందిని ఇక్కడ ఫీమేల్ సెలెక్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేయాల్సి వస్తుంది అంటే ఈ ఫిల్టరింగ్ కలర్ తీసేయాల్సి వస్తుంది. ఓకే. సో ఇక్కడ ఫిల్టరింగ్ కలర్ తీసేస్తే సో నోట్ ప్యాడ్లో వేసాను. వీళ్ళు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉందండి. ఓకే. సో ఇది 28 క్యాండిడేట్స్ ఉన్నారు. వీళ్ళు టోటల్ 28 ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఇది మొత్తం తీసేసి వీళ్ళని డిలీట్ చేసేస్తాను నేను యాక్చువల్లీ. సో వీళ్ళని డిలీట్ చేసేస్తే ఇక వీళ్ళు రారు కదా మనకి. వీళ్ళు రాకపోతే తర్వాత వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో వీళ్ళు ఆల్రెడీ అయిపోయారు అనుకుంటే ఇక ఇది డిలీట్ చేసేస్తున్నాను. సో డిలీట్ చేసేసి మళ్ళీ ఏం చేస్తానంటే ఇది ఫిల్టరింగ్ మొత్తం తీసేస్తా. ఫిల్టరింగ్ తీసేసాను. ఫిల్టరింగ్ తీసేసి మళ్ళీ ఏం చేయాలి మనము మల్టీ జోన్ 1 కదా మనం చెప్పుకుంటుంది. సో ఫిల్టర్ వీళ్ళు ఇందాకటోళ్ళు వీళ్ళు వీళ్ళు మల్టీ జోన్ 1కి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. సో ఇది మనకు అవసరం లేదు. మళ్ళీ దీన్ని మొత్తం తీసేస్తాను. సో ఇది కూడా మనం తీసేస్తే ఇప్పుడు ఆటోమేటిక్ కలర్ అండ్ ఫిల్లింగ్ కూడా తీసేయాలి. నో ఫిల్. ఓకే. అట్లనే బోల్డ్ బిల్డ్ కూడా ఉంది కదా, ఈ బోల్డ్ కూడా తీసేస్తున్నాను. బోల్డ్ కూడా తీసేసాను. ఇక నేను ఇప్పుడు మల్టీ జోన్ 1 పెట్టుకోవాల్సి ఉంటుంది. మల్టీ జోన్ 1 ఇందాక వాళ్ళని తీసేసానండి. వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ మనకి లిస్ట్లో మనం అనుకున్న ప్రకారం వీళ్ళు సెలెక్ట్ అయ్యారు అనుకుంటున్నాను. ఇక మిగతా 13 మంది ఫస్ట్ 13 మంది ఫీమేల్ తీసుకోవాల్సి ఉంటుంది దీంట్లో. సో ఫస్ట్ ఫీమేల్ 13 మంది. సో వీళ్ళకి అవకాశం వస్తుందండి. 13 మంది కదా. సో 13 మంది అంటే రైట్ ఇక్కడ దాకా వచ్చే అవకాశం ఉంటుంది. సో వీళ్ళ డేటాని ఇప్పుడు నేను అక్కడ ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ వేసేసుకుంటే సరిపోతుంది.
ఇది పరిస్థితి అండి. సో ఇక్కడ మనకి ఓసీలో కట్ ఆఫ్ 321 వరకు ఎండ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ వీళ్ళు ఫీమేల్ మాత్రమే సెలెక్ట్ అవ్వాలి కదా, ఆల్రెడీ మేల్ మెరిట్లో ఉంటారు. సో మేల్ మెరిట్లో ఉన్న వాళ్ళని మనం ఇచ్చేసాము, తర్వాత ఒక ఫీమేల్ కూడా ఇచ్చాము. బట్ ఈ ఫీమేల్ తర్వాత మనము ఆ, మిగతా వాళ్ళని కూడా మేల్ కూడా సెలెక్ట్ చేసుకున్నాము. మిగతా వాళ్ళని ఇద్దామంటే ఇక్కడ మనకి ఆ, మిగతా వాళ్ళు మేల్స్ ఫీమేల్స్ అంతా ఉంటారు, కానీ మనకి ఫస్ట్ ఫీమేల్ క్రైటీరియా ఫిట్ చేయాలి కాబట్టి సో ఇక్కడ నేను 14 పోస్టులు వీళ్ళకి ఇచ్చేసాను. ఓకే, సో ఇది 14 ఇక్కడతో సెట్ అయిపోయింది. సో ఇది సింపుల్గా చెప్పాలంటే ఓసీ పోస్ట్, ఓసీ క్యాడర్, ఓసీ అని చెప్పుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది నేను ఇప్పుడు దీంట్లో డెస్క్టాప్లో సేవ్ చేస్తాను. నేను అనాలిసిస్ కరెక్ట్గా చేశాను అనుకుంటున్నాను. మిస్టేక్ ఉంటే మీరు ఆల్వేస్ యూ కెన్ సజెస్ట్ అండి. ఓకే, మల్టీజోన్ 1, మల్టీజోన్ 1 ఫోల్డర్ పెడుతున్నాను. సో ఓసీ MZ1 ఇలా పెట్టేశాను. సో ఇది పరిస్థితి. ఓకే, మరి మనకి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఉంది. ఈడబ్ల్యూఎస్ 1లో 11 పోస్టులు ఉన్నాయి. సో 11లో మనకి 33% అంటే ఆల్మోస్ట్ 3 పోస్ట్ వస్తాయి. ఎందుకంటే 3.33 కదా, 11/3 అంటే మనకి 3 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఓకే, 11/3 3.6, మళ్ళీ ఇక్కడ 4 పోస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో 4 పోస్ట్ ఫీమేల్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ చూద్దాము. ఈడబ్ల్యూఎస్ పెట్టుకున్నాము. ఈడబ్ల్యూఎస్ పెట్టుకుంటే దీంట్లో మనకి టోటల్గా అయితే 11 ఇవ్వాల్సి ఉంటుంది. సో టోటల్ 11 అంటే మనకి ఇక్కడ 11 వరకు పెట్టుకోవాల్సి వస్తుంది. ఈడబ్ల్యూఎస్ 11. సో 11 అంటే ఇది పరిస్థితి, వీళ్ళ దాకా వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో కూడా మనం చెక్ చేసుకోవాల్సింది మళ్ళీ ఫీమేల్ రిప్రజెంటేషన్ ఉండాలి కదా. సో ఫీమేల్ రిప్రజెంటేషన్ ఈ ఈడబ్ల్యూఎస్లో ఎంత ఉండాలి, మనం 4 అనుకుంటున్నాం. 4 రావాలి. సో 4 వస్తుందా లేదా చూద్దాము. సో 4 రావాలి అంటే ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటే ఇప్పుడు ఏదైతే మనం పెట్టుకున్న దాంట్లో ఫీమేల్ సెలెక్ట్ చేసుకుంటే ఇద్దరే వచ్చారు. సో ఇద్దరే ఉన్నారు కాబట్టి ఇక సింపుల్గా ఇంకో ఇద్దరికి ఇవ్వాల్సి ఉంటుంది. సో మళ్ళొకసారి నేను బ్యాక్ కొట్టేశాను. సో ఇక్కడ ఫస్ట్ 7 మెంబర్స్కి ఇచ్చేస్తారు. ఫస్ట్ 7 మెంబర్స్ ఎవరైతారు? ఓకే, ఫస్ట్ 7 మెంబర్స్లో యాక్చువల్ అయితే మేలే వచ్చారు. ఓకే, మేల్ ఎంతమంది ఉన్నారు? ఒక ఫీమేల్ ఉన్నారు. మిగతా వాళ్ళంతా 6 మంది మేల్ ఉన్నారు. సో మిగతా కూడా ఫీమేల్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని తర్వాత నుంచి ఫీమేల్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో మనం ఇప్పుడు కౌంట్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఆ ఫీమేల్ ఎవరు ఏంది అనేది మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. సో ఇవే అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ ఫీమేల్ అండ్ తర్వాత నెక్స్ట్ మనకి ఫీమేల్. సో నెక్స్ట్ ఫీమేల్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ నెక్స్ట్ ఫీమేల్ 2 అయినారు, ఇద్దరు. అక్కడ పైన ఉన్న ఒకరితో పాటు ఓకే, పైన ఉన్న ఒకరు, ఇద్దరు, ముగ్గురు అయ్యారు. 1 2 3 4 5 6 7 వరకు ఇచ్చేసాము. తర్వాత ఫీమేల్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఫీమేల్కి ఇస్తున్నాము. అండ్ తర్వాత ఫీమేల్ 3 అయ్యారు, ముగ్గురు. ఇంకొక ఫీమేల్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ ఇంకో ఫీమేల్ ఎవరు అనేది మనం ఇక్కడ చూసుకుందాం. రైట్, ఇక్కడ ఫీమేల్ వచ్చారు. ఇక్కడ ఫీమేల్ అంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్లో మనకి 737 ఈ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాం వీళ్ళు అయ్యే పరిస్థితి ఉంటుందండి. ఓకే, సో మిగతా వాళ్ళకి స్కోప్ అయితే లేదు. హైడ్ చేసేసాను. సో ఇదే పరిస్థితి. ఓకే, మనకి ఇప్పుడు వీళ్ళు 11 మంది అయ్యారా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము. 14 అవుతున్నారు. మనకున్న పోస్టులు ఎన్ని? మనము 11 ఉన్నాయి. 11లో మనకి మరి 14 రావకూడదు కదా.
ఇక్కడ వరకు ఇవ్వాలి. ఇక్కడ వరకు ఇస్తే 6, 7, 7 తర్వాత నెక్స్ట్ నలుగురికి ఇద్దాం అనుకుంటున్నాం కదా 7, బట్ ఉమెన్ రిప్రజెంటేషన్ అంటే 8 వరకు ఇవ్వచ్చండి. ఓకే, ఈ 8 వరకు ఇవ్వచ్చు, బట్ ఇతనికి అవకాశం లేదు. అండ్ ఈ తర్వాత ఇద్దరికి కూడా ఇక లేదు ఛాన్స్. రైట్, వీళ్ళు అవుతారండి మొత్తానికి. ఇక ఈ 11 మెంబర్స్ వీళ్ళు అవుతారు. ఓకే, వీళ్ళకి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మనం ఇది లిస్ట్ తీసుకుంటే నోట్ ప్యాడ్లో వేస్తాను. ఇది కొద్దిగా కాంప్లికేటెడే ఉంటుంది. మనం ఇందాక ఆల్రెడీ చేసుకున్న దాంట్లో ఉన్న వాళ్ళని తీసేయాల్సి ఉంటుంది మళ్ళా. ఇక్కడ మనకి దీనికి దానికి కంపారిజన్ కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ 55 నుంచి 55-87 వీళ్ళు ఉన్నారు. ఓకే, 55-87. సో ఇక్కడ చూసుకుంటే మనకి 55 వచ్చిందా? రాలేదు. 87 ఎస్, రాలేదు. సో ఇది ఇందాక చెప్పుకున్న ఓసీకి సంబంధించింది. ఓసీ పోస్ట్ మల్టీజోన్ 1 ఓసీలో లిస్టు ఇలా ఉంది. ఇవి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి జిఆర్ఎల్ ర్యాంక్స్. ఈ లాస్ట్ కాలము జిఆర్ఎల్ ర్యాంక్స్. అలాగే ఇది మాత్రం ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ 737 తోటి ఇక్కడ క్లోజ్ అయిపోయిందండి ఈడబ్ల్యూఎస్. ఓకే, ఫీమేల్ హారిజాంటల్ రిజర్వేషన్ సపరేట్గా మనం ఏదైతే అనుకున్నామో అది వచ్చేసిన వాళ్ళు వీళ్ళు అవుతారు. ఇక్కడ నలుగురికి ఇచ్చాను నేను. అది 3 ఇస్తారా 4 ఇస్తారా వాళ్ళ ఇష్టం, దాన్ని బట్టి మిగతా వాళ్ళది కూడా ఆధారపడి ఉంటుంది. సో ఇది కూడా నేను ఇప్పుడు ఫైల్ సేవ్ చేస్తాను. రైట్, ఈడబ్ల్యూఎస్ అని పెడుతున్నాను. ఈడబ్ల్యూఎస్ MZ1. రైట్, ఈడబ్ల్యూఎస్ కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి ఇది అవసరం లేదు ఫోల్డరు, క్యాలిక్యులేటర్ కూడా అవసరం లేదు, ఇంకా డిస్టర్బెన్స్ ఉంది. రైట్, దీని తర్వాత మనకి బీసీఏలో 10, 10లో హారిజాంటల్ రిజర్వేషన్ అంటే 3.3 ఇవ్వాల్సి వస్తుంది. సో 3కి ఇద్దాము. మిగతా 7 మందిలో ఇంక్లూడ్ అయిన వాళ్ళని తీసేసి మిగతా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో బీసీఏ 10. సో ఇప్పుడు కాపీ బీసీఏ. ఓకే, బీసీఏలో 10 మంది ఇవ్వాల్సి ఉంటుంది. సో బీసీఏలో 10 మంది ఇవ్వాల్సి ఉంటుంది. 10 మంది టోటల్. సో 10 మంది టోటల్ కౌంట్. 10 మంది వీళ్ళైతే, సో ఇక్కడ 10 మంది అనుకుంటే ఈ 10 మందిలో 3 మనకి ఫీమేల్ ఉండాల్సి ఉంటుంది. సో ఫీమేల్ 3 ఉండాలంటే ఫస్ట్ మనము సెలక్షన్లో కౌంట్ చేసుకుందాం. ఓకే, ఒక్క ఫీమేలే వచ్చారు ఇక్కడి వరకు. ఎంతమంది అయ్యారు? 8 మెంబర్స్ అయ్యారు. తర్వాత అంటే టోటల్ 8 అయ్యారు. ఒకరు ఆల్రెడీ వచ్చేసారు కాబట్టి ఇంకా ముగ్గురులో ఇద్దరికి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇక వీళ్ళది ఎండ్ అయిపోతుందండి. వీళ్ళకైతే రాదు, వీళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. ఓకే, వీళ్ళకి రాదు. సో ఇక్కడ మనకి టోటల్ ఎంతమంది అయ్యారు? 8 అయ్యారు. దీంట్లో ఒక ఫీమేల్ కూడా వచ్చింది. సో 7 మంది మేల్ వచ్చారు, మిగతా ఇద్దరు ఫీమేల్ ఉండాల్సి ఉంటుంది. సో ఈవిడకి వచ్చే అవకాశం ఉంది. ఓకే, 642. అండ్ నెక్స్ట్ మనకి తర్వాత ఫీమేల్ ఇక్కడ రైట్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో ఇప్పుడు మనము ఈ కలర్ వైజ్ ఫిల్టర్ చేసుకుంటే మనకు ఆల్రెడీ మ్యాటర్ వచ్చేస్తుంది సెలెక్షన్ లిస్టు. సో ఇది పరిస్థితి. ఇది బీసీఏ సంబంధించి హారిజాంటల్ రిజర్వేషన్తో సహా. ఓకే, రైట్, ఇది బీసీఏ MZ1. సో వీళ్ళు అవుతారండి బీసీఏ MZ1. ఓకే, 57 నుంచి ఉంది పరిస్థితి. అండ్ ఇందాక ఉన్నాయి కూడా ఒకసారి ఓపెన్ చేసుకుందాము. రీసెంట్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫైల్స్ కూడా ఓపెన్ చేస్తే మనకి ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. బీసీఏలో మనకి ఓసీ MZ1లో చూద్దాం ఒకసారి. ఓసీ MZ1లో
ఓసీ ఎంజెడ్ 1లో 51 ఇందాక కూడా ఉన్నట్టుంది. బీసీఏ ఓకే. బీసీఏ ఎంజెడ్ 1 ఓకే. వీళ్ళు బీసీఏ ఎంజెడ్ 1 57, 58, 146 ఇక్కడ ఎక్కడన్నా వచ్చిందా? 57, 58, 146, 58, 57, 58, 57, 146. సో దీనిలో ఏం క్లాష్ లేదు. సో ఫైనల్గా అయితే మనకి బీసీఏ ఎంజెడ్ 1 కట్ ఆఫ్ 774 తోటి ఎండ్ అయిపోయిందండి. ఇక్కడ ఫీమేల్ తోటి ఈ ఫీమేల్కి వచ్చే అవకాశం ఉంది. సో ఇది బీసీఏ ఎంజెడ్ 1కి సంబంధించి. ఓకే. అండ్ దీని తర్వాత మనకి నెక్స్ట్ ఇది సెలక్షన్ లిస్ట్. ఓకే. అండ్ దీని తర్వాత మనకి పోస్టులు చూసుకోవాలి. పోస్ట్ చూసుకుంటే బీసీఏ తర్వాత మనకి బీసీబీ ఉంది. బీసీబీలో 7 ఉన్నాయండి. బీసీబీలో 7. సో బీసీబీలో 7 బీసీబీకి వెళ్ళాలి. బీసీబీలో 7 సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. బీసీబీలో 7. సో 7 అంటే 7 ఇక్కడ వరకు వచ్చింది. సో ఇది మామూలుగా అయితే లిస్టు 7 ఇది అనుకుంటే 7లో మనకి ఫీమేల్ కూడా ఇంక్లూడ్ చేయాలి కదా. సో ఫీమేల్ అంటే 7 ఇంటూ ఇద్దరు ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. 7 ఇంటూ 33 అంటే 2 పాయింట్ సంథింగ్ 7/3. 7/3 అంటే 2.6. ఓకే. 2.7/3 ఓకే. 2.3 అంటే 2 ఇద్దరికి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ 5 మందికి ఇచ్చేస్తే ఫస్ట్ 5 మందికి ఇచ్చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ 5 మందికి ఇచ్చేద్దాం. ఫస్ట్ 5 మంది వీళ్ళు అదృష్టవంతులు అయ్యారు. వీళ్ళు అవుతారు. తర్వాత వీళ్ళిద్దరికి అయితే లేదు ఛాన్స్. ఎందుకంటే ఇక్కడ ఫీమేల్ వాళ్ళ ముందు లేరు కాబట్టి వీళ్ళని ఇవ్వడానికి లేదు. ఇక నెక్స్ట్ ఇద్దరు ఫీమేల్స్ వస్తారు. సో ఆ ఇద్దరు ఫీమేల్స్ వీళ్ళే అవుతారు. ఈ 126 అండ్ తర్వాత మనకి 169. ఈ 169 సో వీళ్ళు అవుతారండి. బీసీఏలో మొత్తానికి మనకి సెలెక్షన్ అయ్యే అవకాశం వీళ్ళకి వచ్చిందండి. ఓకే. ఇప్పుడు నేను ఇది ఫిల్టర్ చేస్తాను కలర్ వైజ్గా. సో ఫిల్టర్ బై కలర్ చేస్తే మనకి లిస్ట్ ప్రాపర్గా వచ్చేస్తుంది. సో ఇది టోటల్గా మనకి సెలెక్షన్ అయ్యే వాళ్ళ అవకాశం ఉన్న నెంబర్స్ అండ్ ర్యాంక్స్ అండి. సో ఇది పరిస్థితి. ఇది ఎవరు? బీసీ బి అండి. బీసీబీకి బీసీబీ ఎంజెడ్ 1. బీసీబీ ఎంజెడ్ 1 వీళ్ళు అవుతారు. ఓకే. రైట్. ఇది పరిస్థితి. బీసీబీ ఎంజెడ్ 1 ఫీమేల్ ఇద్దరిని ఇంక్లూడ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ర్యాంకర్స్లో ముందు జెంట్స్కి ఇచ్చి తర్వాత వీళ్ళకి ఇచ్చాను. ఓకే. సో ఇది పరిస్థితి. అండ్ బీసీబీ తర్వాత మనకి బీసీసీ ఉంటుంది. బీసీసీ పోస్టులు ఎన్ని ఉన్నాయి మనం చూసుకోవాలి ఒకసారి. బీసీసీలో 2 పోస్టులే ఉన్నాయి. 2 ఉన్నప్పుడు ఒక 0.3 అంటే 0.6 ఒక పోస్టు మేల్ ఒక పోస్టు ఫీమేల్కి ఇచ్చే అవకాశం ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా ఇవ్వాలని అయితే ఏమీ లేదు. మిగతా వాటిలో ఎక్కడో ఒక దగ్గర మనకి టోటల్గా అయితే 41 పాయింట్ సంథింగ్ ఇవ్వాలి. అంటే 41 పోస్ట్ ఉమెన్ రిజర్వేషన్ ఇవ్వాలి. మల్టీజోన్ 1 పోస్టులలో 41 క్యాండిడేట్స్ ఫీమేల్ అవ్వాల్సి ఉంటుంది. అది ఎక్కడో ఒక దగ్గర అడ్జస్ట్ అవుతుంది. సో బీసీసీ చూద్దాము. బీసీసీ 2 పోస్టులు కాబట్టి సో బీసీసీ 2. ఆ రెండిట్లో ఇద్దరికి ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. వీళ్ళిద్దరికి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో వీళ్ళిద్దరు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. బీసీసీ మనము మల్టీజోన్ 1. ఓకే. మల్టీజోన్ 1 పెట్టుకున్నాం బీసీసీ. ఓకే. ఇప్పుడు నేను ఎక్సెల్ షీట్ కాపీ చేస్తాను. ఓకే. సేవ్ చేస్తే బీసీసీ ఎంజెడ్ 1. ఓకే. ఇక్కడ నేనైతే హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎందుకంటే ఉన్నదే 2 పోస్టులు. ఆ 2 పోస్టులలో వాళ్ళకి ఇవ్వాలంటే ఒకవేళ ఇవ్వాలంటే మాత్రం ఈ నెక్స్ట్ క్యాండిడేట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇది కూడా కాపీ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఆ డైలమా ఉండక్కర్లేదు. ఒకరిని తీసేస్తే ఒకరికి అంటే 4538 ర్యాంక్కి వచ్చే అవకాశం ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. ఒకవేళ ఆ 2లో కూడా మనం రిజర్వేషన్ ఖచ్చితంగా కన్సిడర్ చేయాలనుకుంటే కింద క్యాండిడేట్ 5805కి అవకాశం వచ్చేస్తుందండి. ఓకే. సో ఇక్కడ ముగ్గురిని తీసుకుంటున్నాను. ఆ ముగ్గురులో 4538కి అయితే ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే ఆయనకి కింద హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల పోయే అవకాశం ఉంటుంది. బట్ నేను ఇస్తారు అనుకొని చెప్పి ముగ్గురిని ఏదో ఒక లిస్ట్ లాగా ఉంటుందని చెప్పి ముగ్గురికి పెట్టేశాను. ఓకే. సో ఇది పరిస్థితి. ఓకే. ఇది బీసీసీ. అండ్ నెక్స్ట్ మనకి
బీసీడీ చూసుకోవాలా. బీసీడీలో 7 ఉన్నాయి. సో బీసీడీ 7, బీసీడీకి పోదాం. బీసీడీలో 7 పోస్టులు. ఓకే. సో వీళ్ళు ఆల్రెడీ మెరిట్లో కూడా వచ్చి ఉంటారు, ఎందుకంటే ర్యాంక్ 9 అలా చూపిస్తున్నది. ఓకే. బీసీడీ 9 పోస్టులు అంటే ఈ 9 అనుకుంటే, ఓకే, ఈ 9లో మళ్ళా ఓసీలో కూడా వీళ్ళు ఇందాక వచ్చింటారు, ఎందుకంటే మెరిట్ మనకి ఇందాక ఓసీలో చూసుకుంటే చూసుకున్నాం ఇందాక మనము, అది మనకి నోట్ ప్యాడ్లో కూడా ఉంది. సో 9 ఇస్తాను. 9 పరిస్థితి ఏందో చూద్దాము. ఫస్ట్ 9 మెంబర్స్. సో ఇలా ఉంది 9. సో ఈ 9 ఇప్పుడు నేను ఓసీ దాంతో ఓపెన్ చేసి చెక్ చేయాల్సి ఉంటుంది. ఈ 9లో జెండర్, ఓకే, జెండర్ మనం ఫీమేల్ పెట్టాము, ఫీమేల్ కాదు అన్నీ పెట్టాలి కదా. ఒక్కసారి తీసేస్తాను, నో ఫిల్. ఓకే, జెండర్ ఫీమేల్ మేల్ అన్నీ పెట్టాలి కదా, అన్నీ పెట్టాను. బీసీ ఏది మనం చెప్పుకున్నది బీసీడీ. ఓకే, బీసీడీలో మేలు ఫీమేలు. ఓకే, ఇప్పుడు 9 మెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. జెండర్ మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో జెండర్ 9 మెంబర్స్. ఇక్కడ మనము పోస్టులు ఎన్ని ఉన్నాయి, బీసీడీలో 7 ఉన్నాయండి. బీసీడీకి 7 పోస్ట్ ఉన్నాయి. 7 పోస్ట్ పరిస్థితి ఏందో చూద్దాం. సో 7 అంటే ఇక్కడ వరకు ఇవ్వాలి యాక్చువల్లీ. ఓకే, ఈ 7 అంటే ఇక్కడ వరకు ఇవ్వాలి. ఇక్కడ వరకు ఇచ్చిన దాంట్లో అంతా మేలే ఉన్నారు. సో 7లో మనకి 7/3 చేసుకుంటే 7/3 అంటే సింపుల్గా చూసుకుంటే 7/3 2.3. ఓకే, 2 ఇద్దాం. 2 ఇవ్వాలంటే ఫస్ట్ 5 మంది మెయిల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ 5 మంది మెయిల్ సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళు అవుతారు. ఓకే, ఫస్ట్ 5 మంది వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నాము. ఇక తర్వాత ఫీమేల్ ఇవ్వాలి కదా, ఫీమేల్ ఇద్దరికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇద్దరిలో ఈ 162 రైట్, 162. దాని తర్వాత 162 తర్వాత మనకి ఇంకెవరైనా ఉన్నారా, 234. 162 234. ఇప్పుడు కలర్ కాంబినేషన్ చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఫిల్టర్ బై కలర్ చేస్తే ఈ నెంబర్లు వచ్చినాయి. ఓకే, సో ఇది ఇప్పుడు నోట్ ప్యాడ్లో వేసి ఓసీ దాంట్లో ఇందాక వాళ్ళలో ఒకవేళ ఏమైనా వచ్చారా చూద్దాం. ఓకే, 9, 35, 36, 43, 47, 162, 234 ఓసీ. యా 9. ఇగో ఈ 9 ఉంది. తర్వాత 35, 36, 9, 35, 36, 35, 36, 35, 36, 35, 36, 43, 47, 43, 47 కూడా ఉండుంటారు ఎట్లయినా. 43, 47. సో వీళ్ళ ప్లేస్లో ఇప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే వీళ్ళు ఓపెన్ కోటాలో కొట్టేసారు కాబట్టి మిగతా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 162 కూడా ఉంది. అండ్ 234 వీళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ మొత్తం లిస్టే మారిపోయింది. సో ఇక్కడ ఫస్ట్ మేల్ ఈ 9, 35, 36, 43, 47 వీళ్ళని అసలు ఉంచడానికే లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మెరిట్లోనే కొట్టేసారు. ఓకే, కాబట్టి ఇక మనకి తీసేయాల్సి ఉంటుంది. ఓకే, 35, 36, 47 వీళ్ళు మనకి అసలు పనికిరారు, ఎందుకంటే వీళ్ళ బదులు వేరే వాళ్ళకి ఇచ్చేయాల్సిన అవసరం ఉంది. సో నేను డిలీట్ చేసేసిన. అండ్ ఇంకా మనం ఇందాక చెప్పుకున్న నెంబర్లు కూడా ఉన్నాయి కదా, 234, 162 కూడా ఉన్నారు. 234, 162, 234, 162 ఈ 162 కూడా తీసేయాల్సి ఉంటుంది. అండ్ 234 ఫీమేల్ ఉంది కాబట్టి ఆమెకు కూడా ఓసీలోనే వచ్చేసింది ఈ పరిస్థితి. సో ఇప్పుడు మనకి 5 మెంబర్స్, ఫస్ట్ 5 మెంబర్స్ ఇవ్వాలి. సో ఫస్ట్ 5 చూసుకుంటే ఎవరికి వచ్చే అవకాశం ఉంది, రైట్, 91 వరకు వచ్చే అవకాశం ఉంది. అండ్ దీని తర్వాత ఇద్దరు ఫీమేల్కి ఇవ్వాలి. సో ఇక ఫీమేల్ సెలెక్ట్ చేసుకుందాం.
సో ఓన్లీ ఫీమేల్ పెట్టేసి వేస్తే తెలిసిపోతుంది. ఫీమేల్ వీళ్ళిద్దరు. ఓకే, వీళ్ళిద్దరికి కలర్ హైలైట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అన్నీ పెట్టేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఫిల్టర్ చేసేస్తే, ఈ ఫిల్టరింగ్ అప్లై చేస్తే రైట్ ఇక్కడ ఇక్కడ రైట్. ఇప్పుడు నేను ఫిల్టరింగ్ ఇక్కడ కలర్ చేస్తే సరిపోతుంది, ఫిల్టర్ బై కలర్. సో ఇది మనకి ఫైనల్గా వచ్చిన బీసీడీ లిస్ట్ అండి. ఓకే, సో బీసీడీలో అవకాశం ఉన్న వాళ్ళు వీళ్ళు కంట్రోల్ ఎస్ బీసీడీ ఎంజెడ్1. ఓకే, బీసీడీ ఎంజెడ్1 వీళ్ళు అయ్యే అవకాశం ఉందండి. అండ్ 64, 72, 74 కూడా ఉందా ఒకసారి చూద్దాం. 62 లేరు. 64 ఇక్కడ చూడండి, 64, 72, 74, 64, 72, 74, 88, తర్వాత 91, 88, 91, 497, 559. రైట్, కరెక్ట్, ఎగ్జాక్ట్గా వచ్చేసింది. ఓకే, ఇది బీసీడీకి సంబంధించి. అలాగే మరి బీసీఈ ఎలా ఉంది చూద్దాం. బీసీఈ పోస్టులు ఎన్ని ఉన్నాయి? బీసీఈలో 4 అంటే మనకి 4/4 1/3 అంటే ఒక పోస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ముగ్గురు మేల్ ఒక ఫీమేల్కి ఇవ్వాల్సి ఉంటుంది. ముగ్గురు మేలు ఒక ఫీమేల్ ఇవ్వాలి. ఓకే, బీసీఈ వెళ్దాం. బీసీఈలో ముగ్గురు మేలు ఒక ఫీమేల్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ మేల్కి ఇచ్చేద్దాం. ఫస్ట్ మేల్కి ఇస్తే ముగ్గురు మేలు. రైట్, ముగ్గురు మేలు. ఈ 265, 410, 549 ఓసీలు ఏమైనా వచ్చారో చూద్దాం. 265, 410, 549 ఎక్కడా రాలేదు. సో రాలేదు కాబట్టి ఇక వీలే ఫిక్స్. అండ్ ఫీమేల్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫీమేల్ ఒకరికి ఇవ్వాల్సి ఉంటుంది కదా, ఫీమేల్ సెలెక్ట్ చేద్దాం. ఫీమేల్ 5036. రైట్, ఇక్కడ 5036 ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు నేను మళ్ళీ అన్నీ పెట్టేస్తాను. ఓకే, అన్నీ పెట్టేసి ఫిల్టర్ బై కలర్ చేస్తే సరిపోతుంది. ఫిల్టర్ బై కలర్ చేస్తే ఇది మనకు ఫైనల్గా బీసీఈలో లిస్ట్. ఓకే, ఓకే. బీసీఈ విండోస్ ఆర్ కొట్టి నోట్ ప్యాడ్లో పెట్టేస్తే కంట్రోల్ ఎస్ బీసీఈ ఎంజెడ్1. సో ఇదండి బీసీఈ ఎంజెడ్1, ఇది పరిస్థితి. ఓకే, బీసీఈ అయిపోయింది. ఇప్పుడు ఎస్సీకి పోదాం. ఎస్సీలో వెళ్తే ఎస్సీలో పోస్టులు ఏందో చూడాలి. ఎస్సీలో 22 ఉన్నాయండి. ఏకంగా 22 అంటే 22/3 మనం ముందే క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఎందుకంటే మనకి ఈ క్యాల్కులేటర్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. 22/3. ఓకే, 7 పోస్టులు ఇవ్వాల్సి ఉంటుంది అప్రాక్సిమేట్గా 7 పోస్టులు ఇవ్వాలి. సో 22 సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీలో 22 పోస్టులు సెలెక్ట్ చేయాలి. ఎస్సీలో 22 పోస్టులు. ఓకే, సో 22 ముందైతే 22 సెలెక్ట్ చేసుకుందాము. 22 సెలెక్ట్ చేద్దాం. రైట్, 22 సెలెక్ట్ చేసినాం. ఈ 22లో మనకి ఫిల్టర్ బై కలర్ పెట్టుకుందాం. లెక్క పెడితే ఫీమేల్ లాస్ట్లో 2 ఉన్నారండి. ఇంకా 5 మందికి ఇవ్వాలి. 5 మంది అంటే ఇప్పుడు మనము ఫస్ట్ 15 మందికి ఇచ్చేస్తే సరిపోతుంది. ఫస్ట్ 15 మంది ఫీమేల్ ఇవ్వాల్సి ఉంటుంది, అంటే మేల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ 15 మంది, తర్వాత వీళ్ళిద్దరు 5 మంది, 15, 2 15, 2 17, తర్వాత 5 మందికి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఫస్ట్ 15 మెంబర్స్ ఇక్కడ వీళ్ళు అవుతారు. ఫస్ట్ 15 మెంబర్స్ వీళ్ళు అవుతారు. సో వీళ్ళ కలర్ కోడింగ్ నేను ఫిల్టర్ ఇలా పెడుతున్నాను, ఎందుకంటే నేను సార్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఇది మొత్తం తీసేస్తా. ఇక కలర్ కోడింగ్ ఫిల్టర్ బై ఇదంతా తీసేసి ఆటోమేటిక్ పెట్టేస్తా. ఓకే,
సో ఇది హైలైట్ చేసుకోవాలి, ఇది హైలైట్ చేసుకోవాలా. ఇక నెక్స్ట్ ఫీమేల్ ఎతకాలండి. ఓకే, వీళ్ళు 15 మంది అయిపోయారు. వీళ్ళు 15 ప్లస్ 15 15 ఈ 15 ప్లస్ ఇక్కడ 2 17 అయ్యారు. ఇంకొక 5 మందికి ఇవ్వాలి. 5 మందికి ఇవ్వాలంటే అది చూడాలి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే సెలెక్ట్ ఆల్ పెడతాను. సెలెక్ట్ ఆల్ పెట్టేసి 7 మంది ఫీమేల్స్ ఎతకాలి. 5 మంది ఫీమేల్స్ ఇవ్వాలి, ఇచ్చుకుంటూ వెళ్ళాలి. సో 5 మంది ఫీమేల్స్ ఎవరెవరు అవుతారో ఏందో చూద్దాం. ఒక ఫీమేల్, ఇక్కడ ఇద్దరు ఫీమేల్స్, ముగ్గురు అయ్యారు ఇప్పటికి. అండ్ ముగ్గురు, ఇంకొక ఇద్దరు ఇవ్వాల్సి ఉంటుంది, ఇంకో ఇద్దరు. ఇక్కడ టోటల్గా 7 మంది కదండి. ముగ్గురు 5 మంది అయ్యారు, ఇంకొక ఇద్దరు ఇవ్వాలి, ఇద్దరు ఫీమేల్స్కి ఇవ్వాలి. సో ఇంకో ఇద్దరు ఫీమేల్స్ 1893. 1893 అండ్ తర్వాత మనకి 1893 తర్వాత ఇక్కడ. సో ఇప్పుడు నేను ఫిల్టరింగ్ దగ్గర కలర్ కోడింగ్ పెట్టేస్తే సరిపోతుంది. కలర్ కోడింగ్ పెడితే మొత్తం ఎంతమంది వచ్చారు చూద్దాం. 22 మంది వచ్చారు. సో ఇప్పుడు ఈ 22లో మళ్ళీ ఓసీలు ఏడని వచ్చారా? ఓసీ పోస్టులలో ఉన్న వాళ్ళని తీసేయాల్సి ఉంటుంది. ఓసీలో మనకి కంపారిజన్ చేసుకుంటే 54, 76, 54 ఎక్కడా లేదు. 54, 76, 54, 76, 86, 54, 74, 86, 102, 102, 102 ఎక్కడ ఉందా? 102, 229, 102, 229 లేదు. 370 ఇక లేనే లేదు. సో ఇది మనకి ఎగ్జాక్ట్గా ఎస్సీ లిస్ట్ అవుతుందండి. ఎస్సీ లిస్ట్ ఇలా ఉంది. సార్ నోట్ ప్యాడ్, కంట్రోల్ వి, కంట్రోల్ ఎస్, కంట్రోల్ ఎస్, ఎస్సీ MZ1. సో ఎస్సీ MZ1. ఓకే, సో వీళ్ళు ఎస్సీలో సెలెక్ట్ అయ్యే పరిస్థితి ఉందండి మల్టీ జోన్ 1లో. ఓకే, నెక్స్ట్ మనకి ఎస్టీ చూద్దాం. ఎస్టీ పరిస్థితి ఏంది? ఎస్టీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఎస్టీలో 12 ఉన్నాయి. సో ఎస్టీ 12 పోస్ట్ చూడాలి. ఎస్టీ 12 పోస్ట్ విత్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ 33% అంటే 1/4 అంటే 1/3 అంటే 4 పోస్టులు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా 8 లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, మిగతా 8 పోస్టులు మెయిల్కి ఇవ్వాలి ఉంటుంది. మిగతా 8 పోస్టులు మెయిల్కి ఇచ్చేయాలి. ఓకే, చూద్దాం. సో టోటల్ మనకి 12. 12 కాబట్టి ఎస్టీ మేల్ ఫీమేల్ పెట్టేసుకొని 12 మంది లెక్క పెడదాం. ఓకే, వీళ్ళని అనుకుంటున్నా నేను 12 అనుకున్నాను. 12 అనుకుని తర్వాత మనకి 12లో 4 ఫీమేల్ ఉండాలి. సో ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఆమె తగిలింది. ఫస్ట్ 8 మంది ఇచ్చేద్దాము. ఇక్కడ ఫస్ట్ 8 మెంబర్స్, 8 ఈమెతో ఎండ్ అయింది. సో వీళ్ళకి బ్యాడ్ లక్, వీళ్ళకి తీసేయాల్సి ఉంటుంది. ఓకే, వీళ్ళు 8 మెంబర్స్ అయ్యారు. అండ్ నెక్స్ట్ 4 మెంబర్స్, ఇంకా నెక్స్ట్ 3 మెంబర్స్ ఫీమేల్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నెక్స్ట్ 3 ఫీమేల్స్ వీళ్ళు అవుతారు. చూడండి, నెక్స్ట్ 3 ఫీమేల్స్. ఓకే, ఒక ఫీమేల్ అయింది. ఇంకొక ఫీమేల్ 1397, ఇద్దరు అయ్యారు. ముగ్గురు అయ్యారు. ఇప్పుడు మొత్తానికి ముగ్గురు అయ్యారు, అంటే 10 మంది అయ్యారు టోటల్. ఇక్కడ వీళ్ళు 8 మెంబర్స్ ఉండాలి కదా. 8 మెంబర్స్ అంటే 8 వరకు ఇచ్చే, ఇది 7 మంది అయ్యారు. వీళ్ళు 8 మంది ఉండాలి. 8 మంది అంటే ఇక్కడ వరకు. ఓకే, ఇక్కడ వరకు ఇచ్చేయాల్సి వస్తుంది. 8 మందికి ఇచ్చేసినాము. 8 మందిలో టోటల్ 8. ఓకే, ఇక్కడికి 8 అయ్యారు. 9 మంది అవుతారు. ఓకే, 9 మంది అవుతారు. బట్ ఒకరు ఫీమేల్ ఉన్నారు. ఓకే, ఒకరు ఫీమేల్ 9. ఇంకొక ఫీమేల్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకో ఫీమేల్ ఎవరు? ఇంకో ఫీమేల్ ఇక్కడ ఉంది మీకు. సో టోటలీ మనకి వీళ్ళు అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ కలర్ కోడింగ్ పెట్టేసి సెలెక్ట్ చేసేస్తే మనకి టోటల్ 12 మంది రావాలి.
ఓకే. సో టోటల్ 12. ఆ 12లో మనకి నలుగురు ఫీమేల్ వచ్చేటట్టు ఉంది. ఓకే. ఇప్పుడు ఇది లిస్ట్ మళ్ళా అక్కడ వేసేసుకొని మనం ఒకవేళ ఓసీ తోటి కంపేర్ చేద్దాం. ఓసీ తోటే మనకి ఇక్కడ కొలిజన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఓసీ లిస్ట్ ఎక్కడ ఉంది? ఓసీ లిస్ట్ ఇది. రైట్. ఓసీలో 38 ఉంటుంది. 38 ఉందండి. అలాగే 38 తర్వాత 158, 161 వీళ్ళు ఎవరు లేరు. 168, 168 తర్వాత 161 ఉందా? ఎక్కడ లేదు. 161 లేదు. 266 లేదు. 277 కూడా ఎక్కడ తగలేదు. సో మనకి ఇక్కడ ఈ 38 అయితే ఎవరు ఉన్నారో 38 వల్ల ఒకరికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. 38 మేల్. సో ఈ 38 మేల్ బదులు ఇంకొక మేల్ సెలెక్ట్ అవుతాడు. సో ఆ మేల్ ఎవరు ఏందనేది ఇక్కడ మనం చెప్పుకుంటే సరిపోతుంది. ఓకే. ఒకసారి ఇప్పుడు ఇది ఫిల్టరింగ్ చేసేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మేల్, ఈ మెయిల్ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. 38 అక్కడ ఓపెన్లో వెళ్ళిపోయాడు కాబట్టి ఇతనికి వచ్చే అవకాశం ఉంది. ఇతన్ని తీసేయాల్సి ఉంటుంది. హైడ్ చేసి సరిపోతుంది ఇక్కడ. సో ఇప్పుడు మళ్ళీ ఫిల్టరింగ్ చేస్తా. ఫిల్టర్ బై కలర్. సో ఇది మనకి 12 తోటి ఉన్నాయి లిస్ట్. ఇప్పుడు దీంట్లో ఇది పెడితే సరిపోతుంది. ఎస్. ఓకే. STMZ1 అయ్యే అవకాశం ఉంది వీళ్ళకి. ఓకే. సో 129, 158 ఈ నెంబర్స్ మీరు ఒకవేళ ఉంటే మీరు అదృష్టవంతులు అవుతారు. ఓకే. అనాలిసిస్ అయితే నాకు తెలిసి ఇంతవరకు ప్రాపర్గానే చేస్తున్నాను అనుకుంటున్నాను. స్టిల్ మీకు మిస్టేక్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. ఓకే. నాకు తెలిసినంత వరకు నిన్న ఒక వీడియో చేశాను. దాంట్లో కొన్ని మిస్టేక్ చేశానని చెప్పారు. మిస్టేక్స్ ఏం లేదు. నేను మిస్టేక్ చేసింది ఏంటంటే పాత డేటాని తీసుకొని అనాలిసిస్ చేశాను. పాత డేటా లేదు సార్, కొత్త డేటా వచ్చింది, కొత్త డేటా ఇవ్వండి అని నేను అడిగితే కొత్త డేటా పంపించాడు ఒకతను. చాలామంది రాంగ్ అనాలిసిస్, అసలు నీకేమైనా తెలుసా ఇది అని కామెంట్స్ పెట్టారు. సో అట్లా కామెంట్ పెట్టడం వల్ల ఏమి ఒరగదు కదండి. నాకు డేటా లింక్ పంపించండి అంటే చాలామంది పంపించడానికి హెసిటేట్ చేశారు. ఎందుకు నాకు అర్థం కాలేదు. చాలాసార్లు అడిగితే ఒక అతను మాత్రం పంపించాడు. థ్యాంక్స్ ఫర్ హిమ్. ఇప్పుడు నెక్స్ట్ మనకి స్పోర్ట్స్ 1 క్యాండిడేట్ సెలెక్ట్ చేయాలి. సో స్పోర్ట్స్ పెట్టుకొని చూడాల్సి ఉంటుంది. సో ఓకే. ఇక్కడ ఇప్పుడు నేను దీంట్లోనే సార్ట్ అవుట్ చేస్తాను. జస్ట్ నేను మూవర్ కాపీ అని చెప్పి ఒకటి మూవ్ టు ఎండ్ అని పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇలా వచ్చింది. సో ఇప్పుడు దీనిలో నేను మొత్తం ఫిల్టరింగ్ మొత్తం తీసేస్తా. ఫిల్టరింగ్ అంతా తీసేసుకుంటే సరిపోతుంది నాకు. ఫిల్టరింగ్ తీసేస్తే మళ్ళీ ఒకసారి అన్ని ఫిల్టర్స్ అప్లై చేసుకుంటే వచ్చేస్తుంది డేటా. సో ఫిల్టర్లో ఇప్పుడు మనం చెప్పుకుంటుంది మల్టీజోన్ 1. సో మల్టీజోన్ 1లో మనము స్పోర్ట్స్ పరిస్థితి ఏంటి? అసలు ఇక్కడ స్పోర్ట్స్ లేదు. మరి నా డేటాలో అయితే స్పోర్ట్స్ లేదు. ఎక్సెల్ షీట్లో స్పోర్ట్స్ ఒక పోస్ట్ ఉంది. మల్టీజోన్ 1లో స్పోర్ట్స్ పోస్ట్ ఒకటి ఉంది. బట్ నాకు ఇక్కడ ఎక్కడ తగలట్లేదు. ఇక్కడ ఉంది. ఓకే. సరే, ఇక్కడ ఉంది. కన్ఫ్యూజ్ అయ్యాను. ఓకే. ఇప్పుడు ఏ స్ప్రెడ్ చేస్తే చూసుకోవాలి. ఏ స్ప్రెడ్ అయితే 363. ఈ 363 ఆమెకు వచ్చే అవకాశం ఉందండి. 363 మనకి ఓసీ దాంట్లో ఎక్కడ తగిలిందా మళ్ళీ చూసుకున్నాం. 363 ఎక్కడ రాలే. మరి ఈమె క్యాస్ట్ ఏంది? బీసీబీ దాంట్లో ఏమైనా ఉందా? బీసీబీ చూడాల్సి ఉంటుంది. బీసీబీ ఓపెన్ చేస్తా. బీసీబీలో 363 లేదు. సో స్పోర్ట్స్ ఎవరు వచ్చే అవకాశం ఉందంటే ఈమె వచ్చే అవకాశం ఉంది. స్పోర్ట్స్ $363. ఓకే. ఇప్పుడు ఈ రికార్డు కూడా నోట్ ప్యాడ్లో వేసేస్తాను. మెరిట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేసినాం అంతే. రైట్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్పోర్ట్స్ అయిపోయింది. VH5 అన్నానండి. సో VH5 కాబట్టి విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పెట్టుకోవాల్సి ఉంటుంది.
సో ఇప్పుడు ఇది స్పోర్ట్స్ది ఎలాగో చేసేసిన వాటి దీంట్లోనే చెప్తాయి. ఇక విహెచ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్, యా విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది. విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్ పెట్టేసి దీంట్లో చూసుకోవాల్సి ఉంటుంది. 5 కదా, 5లో మనకి 5/3 అంటే 1.6 2 ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ముగ్గురికి మేల్ సెలెక్ట్ చేసేసుకున్నాము. సో ఫస్ట్ ముగ్గురికి మేల్ ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ ముగ్గురు మేల్, తర్వాత ఫీమేల్ ఇవ్వాల్సి ఉంటుంది ఇద్దరికి. కాబట్టి ఫీమేల్ అంటే ఈమె ఫీమేల్ అవుతుంది, ఇంకొక ఫీమేల్ ఇక్కడ. ఓకే, ఇది పరిస్థితి అండి. ఓకే, మళ్ళీ వీళ్ళు ఇంకెక్కడ సెలెక్ట్ అవ్వడానికి కూడా అవకాశం ఉండదు, ఎందుకంటే ఇంత పెద్ద ర్యాంక్ తోటి ఎవరు ఉండరు నాకు తెలిసి. ఓకే, ఇప్పుడు కలర్ కోడింగ్ తోటి నేను నెంబర్ ఫిల్టర్ బై కలర్ పెడతాను. విండోస్ ఆర్, నోట్ ప్యాడ్, కంట్రోల్ వి, కంట్రోల్ ఎస్. ఓకే, విహెచ్ MZ1 వీళ్ళు అవుతారండి. ఓకే, 2884 4244 5334 114 193 వీళ్ళు అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఇది స్పోర్ట్స్ విహెచ్. ఓకే, దీని తర్వాత విహెచ్ అయిపోయింది. ఇంకేమన్నా ఉన్నాయా మనకి? విహెచ్ తర్వాత హెచ్హెచ్ ఓహెచ్ ఉన్నాయి. ఈ హెచ్హెచ్ ఓహెచ్ కూడా చూడాలి. హెచ్హెచ్ ఓహెచ్ పరిస్థితి ఏందో చూద్దాము. సో ఇప్పుడు ఇది ఎలాగో చేశాను కదా, ఇంకా దీన్ని ఒకసారి కంట్రోల్ చేయడం కొడితే బ్యాక్కి వెళ్ళిపోతే ఇది తీసేస్తా. ఓకే, ఇక్కడ మనము ఏం పెట్టాము? విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్ పెట్టాం కదా, ఇది తీసేస్తున్నాను ఇక. ఇప్పుడు మనకి హెచ్హెచ్ ఏమున్నాయి చూసుకోవాలి. హెచ్హెచ్ ఓహెచ్ ఎవరు మెరిట్లో ఉంటే వాళ్ళకి వచ్చేస్తుంది. హెచ్హెచ్ హియరింగ్ హ్యాండిక్యాప్డ్ అన్నట్టు హెచ్హెచ్. సో హెచ్హెచ్ ఈ వీళ్ళకి వచ్చే అవకాశం ఉందండి. నోట్ ప్యాడ్, కంట్రోల్ వి, కంట్రోల్ ఎస్, హెచ్హెచ్ MZ1. ఓకే, హెచ్హెచ్ 1989286 వీళ్ళకి వచ్చే అవకాశం ఉందండి. హెచ్హెచ్ ఎస్ పెట్టేసి తీసేస్తా. హెచ్హెచ్ ఎస్ను పెట్టేసి ఓహెచ్ పెడుతున్నాను. ఓహెచ్ పోస్ట్ కూడా మనకి ఎన్ని ఉన్నాయి? OH1 ఉన్నాయి. OH1. సో ఓహెచ్ ఇప్పుడు ఎస్ పెడితే మళ్ళీ ఎవరు మెరిట్లో ఉంటే వాళ్ళకి వచ్చేస్తుంది. సో ఓహెచ్ 347 ర్యాంక్. సో ఈ 347 ఎక్కడన్నా ఇందాక వచ్చిందా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. 347 రాలేదు. సో 347 ఎక్కడా రాలేదు. బీసీడీలో కూడా ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. బీసీడీ 347 రాలేదు. సో మనకి సెలెక్ట్ అయ్యే అవకాశం ఈ 347కి ఉంది. OH MZ1. రైట్, ఇది పరిస్థితి అండి. ఓకే, సో ఇక మనం మొత్తంగా ఈ డేటా అంతా కూడా చెక్ చేసుకున్నాము. చాలా టైం పట్టింది, బట్ క్లియర్గా ఈసారి బాగా చేశాను అనుకుంటున్నాను. ఓకే, సో టోటల్గా మనకి 41 లేదా 42 పోస్ట్ హారిజాంటల్గా వచ్చేటట్టు ట్రై చేస్తారు. సో నేను ఇందా చెప్పిన దాంట్లో ఎక్కడన్నా కూడా ఒకవేళ మిస్ అయితే అటు ఇటుగా నెంబర్ ఉన్నదాన్ని ఎక్కడో దగ్గర ఇంప్లిమెంట్ చేస్తారు. మ్యాక్సిమం ఎక్కువ పోస్టులు ఉన్న దాంట్లో రేషియో అనేది కట్ ఆఫ్ తీసుకుని చేస్తారు. సో మల్టీ జోన్ 1కి సంబంధించి ఇది పూర్తి సమాచారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో రేపు మల్టీ జోన్ 2కి సంబంధించిన వీడియోతో పాటు స్టేట్ వైడ్ పోస్టు, అలాగే జోన్ 1 నుంచి జోన్ 7 వరకు కూడా ఉన్న పోస్టులకి సంబంధించి ర్యాంక్స్ ప్రాబబుల్ లిస్ట్ ఎవరు ఉంటారు ఏందనేది కూడా నేను క్లియర్గా వీడియో చేయదలుచుకున్నాను. ఇది లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. నిన్న ఒక వీడియో చేశాను, అది చాలామంది చూసి సార్ ఇది ఓల్డ్ డేటా ఉంది, మీరు మళ్ళొకసారి కొత్త డేటా తోటి చేయండి అని చెప్తే చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ విల్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.